పర్ఫెక్ట్గా చెప్పుకొచ్చారు, చేసే కార్యక్రమాలన్నీ చేశారు, చెప్పారు. మీ దేవరపల్లి లయన్స్ క్లబ్ వచ్చేటప్పుడు ఏమైందంటే ఓపెనింగ్ జూలై 1 నాటికి వచ్చేటప్పుడు 17 మంది మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 6 మెంబర్ని కొత్తగా యాడ్ చేశారు. మళ్ళీ 3 డ్రాప్ అయ్యారు. అంటే టోటల్గా 3 ప్లస్లో ఉన్నాం మనం. సర్వీస్ కార్యక్రమాలు కొవ్వూరు క్లబ్ లయన్స్ క్లబ్ కూడా చాలా పోటాపోటీగా పడి చేసుకుంటూ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇంటర్నేషనల్ కొన్ని నారమ్స్ పెట్టేసింది. క్లబ్ వరకు ఎక్సలెన్స్ సర్వీస్ కార్యక్రమాలు, మెంబర్షిప్ గ్రోత్, ఎవరో ఒక ఎంజేఎఫ్ లేకపోతే ఒక $10 ఎల్సెట్ పెట్టినా ఒక ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చేసేది. ఇప్పుడు అట్లా కాకుండా మన దాంట్లో 20 మంది మెంబర్స్ ఉంటే ఈచ్ మెంబరు $20 పే చేస్తేనే కానీ ఎంజేఎఫ్ లేకపోతే ఎంజేఎఫ్ ఇవ్వడం కానీ జరిగితేనే కానీ ఎక్సలెన్స్ రావట్లేదు. దానికి ఒక అవకాశాన్ని మీ క్లబ్ సభ్యులందరూ మాట్లాడుకుని ఒక $20 అంటే మనిషికి అంటే పెద్ద ఇబ్బంది ఏం కదా, వాళ్ళ పేరే కట్టుకోవాలి, సపరేట్గా కట్టక్కర్లేదు కూడా. ఎవరి పేరు అయితే కట్టుకుంటున్నారో వాళ్ళ పేరు కట్టుకోవచ్చు. ఇంకో 2 మెంబర్స్ని యాడ్ చేస్తే జిల్లాలో ఉన్న దాంట్లో 5 స్టార్ రేటింగ్లో ముందు నిలబడుతుంది ఈ క్లబ్. ఎందుకు చెప్తున్నానంటే ఇది చిన్న క్లబ్బే, చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నారు. వెనక రాము గారు, మీరు అందరూ పెద్దలందరూ కూడా సీనియర్ మెంబర్లు, చార్టర్ మెంబర్లు అందరూ కూడా తోడ్పడి ఉంటుంది. రాంబాబు తర్వాత నరసింహరావు గారు, రాము గారు, మీరు అందరూ కూడా ఆ పిల్లల్ని అడ్డుపెట్టి జాగ్రత్తగా వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మంచి స్టాండర్డ్ స్థితిలోకి వచ్చినప్పుడు దీన్ని ఇదే లైబిలిటీగా ఇంకా ఉత్సాహంగా ఇప్పుడు షుగర్ టెస్టులు అని మొదలుగా అనేది ఎలా అయితే పెడుతున్నారో ఉండాలి అని అంటే ఆ 5 స్టార్ రేటింగ్ ఉండాలంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే ఒక 2 మెంబర్స్ని యాడ్ చేసుకుని 5 స్టార్ రేటింగ్లోకి వచ్చేస్తాయి. అదే స్టాండర్డ్ నెంబర్స్ ఎక్సెప్ట్ పట్టుకుంటాయి. ఎక్సెప్ట్ పట్టుకుంటాం అంటే యాక్చువల్గా మనకు ఒక ఇక్కడ ఈ దేవరపల్లి లయన్స్ క్లబ్ ఒక బిల్డింగ్ అనేది 3 బిల్డింగ్ లేదు. ముందు ఆడిటింగ్ అకౌంట్ అంతా పర్ఫెక్ట్గా ఉంటే విజన్ నిమిత్తమో, డయాబెటిక్ నిమిత్తమో, డయాలసిస్ సెంటర్కు ఏదో ఒకటి పనులు వస్తుంది. ఆ నార్మ్స్ ఫాలో అవడానికి చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. ఎవరికాళ్ళు పనులు ఉండి, రాజకీయాల్లో ఉండి, లేకపోతే చూసేవాళ్ళు లేక పట్టుకుంటున్నాం. ఇంటర్నేషనల్ బైలా మనకు కూడా ఏంటంటే లయన్స్ క్లబ్ అంటే కోఆపరేటివ్ సొసైటీ బైలా ఎట్లా ఉంటుందో ఇంటర్నేషనల్ బైలా కూడా అలా ఉంటుంది. దానికి ఒక ఆడిట్ గొడవ 3 సంవత్సరాలు ఆడిటింగ్ ఉంటే దాంట్లో నుంచి ఎల్సీఎఫ్ ఫండ్ తెచ్చుకుని మనం వాడుకోవచ్చు. ఎంజీఎఫ్ అనేది మనం అక్కడ డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే ప్రపంచంలో ఏదైనా వాళ్ళు ఇవన్నీ వచ్చినప్పుడు ఖర్చు పెడుతున్నారు. మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా అక్కడికి అందుతుంది. ఇక్కడ మనం మెంబర్షిప్ పెట్టాము, ఇది ఏమైపోతుంది మన క్లబ్ రావట్లేదని అనుకుంటున్నాం. కాకపోతే మనం చేసే యాక్టివిటీ కరెక్ట్గా లేక రావట్లా. ఓల్డేజ్ హోమ్కి ఉండదండి మన దాంట్లో. డయాలసిస్ సెంటర్, విజన్ సెంటర్, ఐ హాస్పిటల్కి వీటికి కొన్నిటికి ఇస్తున్నారు ఫండ్స్. అది ఎవరో చెప్పట్లేదు. వచ్చిన గవర్నర్ వెళ్ళిపోయాళ్ళు, మేము రీజన్ చైర్మన్లు, జోన్ చైర్మన్ వచ్చేసి మాకు ఎల్సీఎఫ్ పట్టండి, మెంబర్షిప్ పట్టండి, ఈ సర్వీస్ చేసేయండి అని చెప్పేసి పోతున్నాం తప్ప వీళ్ళు వచ్చిన మెంబర్కి ఆ మెంబర్షిప్ 7,000 కట్టడం ఏంటి, దీనివల్ల యూజ్ అనేది రావట్లేదు. ఎందుకంటే మన కోటపల్లిగా మానవతాలు వచ్చి 500 కదా మెంబర్షిప్ అదే అనేది వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఓన్లీ మన జిల్లాలో 4 క్లబ్ల వరకే. మనం ఇంటర్నేషనల్లో ఉన్నాం, 125 దేశాల్లో ఉన్నాం మనం. కనుక మీరు 5 స్టార్ రేటింగ్ దగ్గరికి వచ్చారండి. ఈచ్ 2 మెంబర్ అని వచ్చి 6 మెంబర్లని ఎక్సెప్ట్ కనుక్కుంటాను. 35,000 ఎంతో 34,500 ఎంతో కడితే మీ క్లబ్కి ఎక్సలెన్స్ వచ్చేస్తుంది. 2 మెంబర్లు చేస్తే 5 స్టార్ రేటింగ్. ఎందుకంటే 31 సర్వీస్ చేస్తారు, అప్లోడ్ చేస్తే రమ్మండి. జూన్ సోషల్ రోజులో కట్టారు. మళ్ళీ జూన్లో ఉంది ఇది 45,000. అది కూడా జూన్ సోషల్ ముందు జమ అయిపోవాలి. మళ్ళీ ఆర్సీ మీటింగ్ కూడా వచ్చేస్తుంది. అది చూసుకుని చేసుకుంటే చాలా బాగా ముందుకెళ్తున్నారు. మాకు కూడా సంతోషం అవుతుంది. ఎందుకంటే నేను జోన్ చైర్మన్ అయినప్పటి నుంచి బయటెట్టు దేవరపల్లి ఉండదు, తీసేయండి రాంబాబు ఉంచు అని అనడానికి అసలు లేకపోయినా కానీ జాగ్రత్తగా రామేశ్వరం జాగ్రత్త వెళ్తున్నారు. అలాగే ఇంకా ముందుకెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలి. జిల్లాలో ఎప్పటికైనా బెస్ట్ క్లబ్ నెంబర్ 1 స్థానంలో ఉండాలని నేను కోరుకుంటూ ఆశిస్తూ నాకు ఈ అవకాశం